السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد సోదరులారా సోదరీమణులారా ఈ పవిత్రమైనటువంటి రమదాన్ నెలలో ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మీతో చర్చించాలని మాట్లాడాలనేటువంటి ఉద్దేశం మీదే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటన్నది కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా. సోదరులారా సోదరీమణులారా సర్వసాధారణంగా ఒక 15-20 సంవత్సరాల క్రితం అంటే మనందరికీ మీకు నాకు కూడా ఇస్లాం గురించి అవగాహన లేక ఇస్లాం అంటే తెలియక మనం ఇస్లాంకి దూరంగా ఉండేవాళ్ళు మీరైనా నేనైనా. ఇప్పుడు అల్లాహ్ కొద్దో గొప్ప అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం అంటే మనకు అర్థమవుతుంది. ఇస్లాం అంటే మనం తెలుసుకుంటున్నాం. కొద్దిగైనా నమాజుల వైపు వస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఏదో కొద్దో గొప్ప దాన ధర్మాలు గట్టా చేస్తున్నాం. పరాయి ఆడవాళ్ళని చెడుగా చూడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, దౌర్జన్యం చేయకుండా ట్రై చేస్తున్నాం. అయితే అదేవిధంగా ఆడవాళ్ళు కూడా అల్లాహ్ దయ వల్ల తమ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి, అల్లాహ్‌కు దగ్గరవ్వడానికి బుర్కా వేసుకుంటున్నారు, నమాజులు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు వగైరా వగైరా. అయితే వీటన్నిటిలో కూడా ఒక తెల్లటి వస్త్రం మీద నల్లటి మచ్చ అన్నట్టుగా కొద్దిమంది ఆడపిల్లలు చేసే అటువంటి కొన్ని పొరపాట్లు కారణంగా ఈ తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలు సమాజంలో నాశనమైపోతున్నాయి. ఈ మాట నేను కోపంతో అనటం లేదు, బాధతో చెప్తున్నాను నేను. ఎందుకంటే సోదరులారా సోదరీమణులారా ఒక ఫ్యామిలీకి ఎంతో గౌరవ మర్యాదలతో చూసేటువంటి సమాజం ఆ వీధిలో ఉన్నటువంటి గౌరవం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ తండ్రికైనా, తల్లికైనా ఉన్నటువంటి గౌరవాన్ని ఒక్క ఆడపిల్ల చేసినటువంటి పొరపాటు వల్ల మొత్తం పరువు పోయే పరిస్థితి వచ్చేస్తుంది. మరి సోదరులారా సోదరీమణులారా ఇక్కడ తప్పు ఎవరిదసల? అటు అమ్మాయి తప్పా? ఇటు తల్లిదండ్రులు తప్పా? అసలు ఈ తప్పుల నుంచి మనం మన పిల్లల్ని ఎలా కాపాడాలి? ఒక పక్కేమో చాలా పెద్ద కృషి జరుగుతుంది. ముస్లిం అమ్మాయిల్ని కన్వర్ట్ చేయండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, మేము మీకు డబ్బులు ఇస్తామని కొన్ని డైరెక్ట్ వీడియోలున్నాయి. మరో పక్కేమో మన అమ్మాయిలు ఆలోచించకుండా, ఏమి పట్టించుకోకుండా నా తండ్రి ఏమైపోతే ఏమైంది, నా తల్లి ఏమైపోతే ఏమైంది, గౌరవం ఏమైపోతే ఏమైంది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే సమాజంలో తల ఎత్తుకొని బ్రతికేటువంటి తల్లిదండ్రులు తల దించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అయితే సోదరులారా సోదరీమణులారా ఇక్కడ తప్పు ఎవరిది అంటే 2 వైపులో కూడా తప్పు జరుగుతుంది. అంటే పేరెంట్స్‌గా మన వైపు నుంచి కూడా తప్పు జరుగుతుంది. పిల్లలుగా వాళ్ళ వైపు నుంచి కూడా తప్పులు జరుగుతున్నాయి. మన వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే మొట్టమొదటిగా మనం మన బిడ్డల విషయంలో కేవలం బుర్ఖా వేస్తే అమ్మాయి సరిపోతుంది, నడవడికతో మనకి పని లేదు అన్నట్టుగా కొద్దిమంది మా అమ్మాయి బుర్ఖా దాల్ లేతీ హై నా, మేరా బేటీ నమాజ్ పढ़ती है ना బస్‌లో. నమాజ్ అంటే ఏంటి? ఏదో మామూలుగా వచ్చి రానటువంటి నమాజ్ చదివేసింది. ఏదో బుర్కా వేసేసుకుంది. ఇంకా ఆ అమ్మాయి అంత దీన్‌దారున్న ఇంకెవరు లేరన్నట్టుగా కొద్దిమంది అమ్మాయిల తల్లిదండ్రులు కూడా చాలా గొప్పగా భజన చేస్తుంటారు. హమారా బచ్చి సూపర్, 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 సూపర్ అని. ఇది కాదండి. ఇదొక్కటే కాదు. అంటే కేవలం ఏదో అప్పుడప్పుడు చేసే నమాజులు, కేవలం ఏదో బుర్కా ఏసేసుకుంటే కాదు. మన పిల్లలు 2 చేసేస్తున్నారు, మా కూతురు 2 చేసేస్తుందంటే, అబ్బా! మామూలుగా కాదు. ఈ కాలంలో రాబియా బస్రీ రహమతుల్లాహ్ అలైహి లాంటిది నా కూతురని ఫీల్ అయిపోయామా, నాశనం అయిపోయినట్టే మనం. సోదరులారా సోదరీమణులారా మనము మన యొక్క ఆడబిడ్డలకు ఈ నమాజు అదేవిధంగా బుర్కాతో పాటు మనం ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి. అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే, అమ్మా నేను నీ తండ్రిగా, నా భార్య నీ తల్లిగా చాలా గౌరవంగా బ్రతుకుతున్నాం అల్హమ్దులిల్లాహ్. గౌరవం పోయే పని ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. అలాంటి పరిస్థితి గనక వచ్చేస్తే గనక మాకు చెప్పు, మేము ఆలోచిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి మనం ముందు.
అలా చెప్పలేని కారణంగా ఎందుకంటే ఇప్పుడు బాగా అతి నమ్మకం ఎక్కువైపోయింది. మా అమ్మాయి తోపు, తురుము, తోపు, తురుము ఎవరో ఒకళ్ళు చెప్తారు. మీ అమ్మాయి కొద్దిగా ఎక్కడో కనపడిందండి అని చెప్పంటే, నీ కళ్ళు పోతాయి. నాశనం అయిపోతావు. నా కూతురా అక్కడ కనపడిందా? అలా తిట్టడం గాదు. అలా తిట్టడం గాదు. అసలు ఆ మనిషి ఎందుకు చెప్పాడన్నది కూడా ఆలోచించాలి కదా! ఏ కారణం మీద చెప్తున్నాడో కూడా ఆలోచించాలి కదా మనం కాస్త. నేను నా చెవులతో విన్నాను. కళ్ళతో చూశాను. కొద్దిమంది అమ్మాయిలు లోకల్‌గా బురకాలు వేసుకొని సిటీకెళ్ళిన తర్వాత బురకాలు తీసేసి ఇష్టం వచ్చినట్టు తిరగడం. ఇష్టం వచ్చినట్టు తిరగడం. కళ్ళారా చూశాను నేను. ఇక్కడ మా కూతురు అమాయకురాలు, మా కూతురు ఏ తప్పు చేయదు. అసలు మా కూతురు మీద అలాంటి ఆలోచన మీరు చేస్తే మీ కళ్ళు పోతాయన్నట్టుగా మనమే గుడ్డిగా నమ్మితే, రేపన్నాడు వాళ్ళు చేసిన పొరపాటు ఎవరైనా చెప్పినా మనం ఎక్కడ యాక్సెప్ట్ చేయగలం? ఎక్కడ వాళ్ళని సంస్కరించగలం మనం? అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, పిల్లల్ని నమ్మడం తప్పని నేను అంటలేదు. పిల్లల్ని నమ్మడంతో పాటు వారికి కొన్ని విషయాలు చెప్పాలి. గౌరవం పోయే పనులు చేయొద్దమ్మా. మాకు అగౌరవం కలిగించేటువంటి పనులు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయొద్దమ్మా అని చెప్పేసి చెప్పడం మనందరి యొక్క బాధ్యత. చెప్పాలాళ్ళకి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, మనం కూడా అంటే తల్లులు కూడా ఈ మధ్య కొన్ని టీవీల్లో స్టోరీలు చూస్తున్నారన్నమాట. లవ్ స్టోరీలు. ఈ లవ్ స్టోరీలు చూడటం ఏంటండి, లవ్ సినిమాలు చూడటం, తల్లిగా మనమే సరిగ్గా లేకపోతే ఇంక పిల్లలు మన నుంచి ఏమి నేర్చుకుంటారు? నేను టీవీ చూడకపోతే నా బిడ్డ టీవీ చూడదు. నేను ఖురాన్ చదివితే నా బిడ్డ ఖురాన్ చదువుద్ది. నేను నమాజ్ చేస్తే నా బిడ్డ నమాజ్ చేస్తది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఏదో చెప్తారు సామెత. అలా తల్లి ఎలా ఉంటుందో బిడ్డలు అలా నేర్చుకుంటారు కదా! మరి అలాంటప్పుడు ఒక తల్లిగా మన పాత్ర ఎలా ఉండాలసల? మనం ఏ విధంగా వాళ్ళకి ప్రభావితం చేయాలి? అబ్బే! ఈ తల్లులు కూడా కేవలం ఏదో బురక యేసుకున్నాం, ఏదో నమాజ్ చేసేసాం, చాలా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు మనోళ్ళు కొద్దిమంది. అల్లా క్షమించుగాక. తర్వాత ఆ అమ్మాయి ఎవరితోటో వెళ్ళిపోయింది. చెప్పకుండా పెళ్లి చేసుకుంది. లబోదిబోమని అయ్య బాబోయ్! మేరా బచ్చి ఇత్తా అచ్చి హై, మేరా బచ్చి నమాజ్‌దారీ హై, దీన్‌దారీ హై, బుర్కాదారీ హై, క్యా కి సమझो అఫరోజ్ భయ్యా, అబ్ కైకు నికల్ గయా భయ్యా. ఇప్పుడు ఏడిచి లాభం లేదు. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయలేదు భయ్యా. మనం ఎప్పుడు ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకోలేదు భయ్యా. పట్టించుకోలా. భర్త ఏముందండి పొద్దున పోతాడు, సాయంత్రం వత్తాడా? పొద్దున్న పోయి ఈ ఫ్యామిలీ కోసం సాయంత్రం దాకా గొడ్డులా కష్టపడొత్తాడు. ఈయనకేం తెలీదు. ఆడపిల్లని సక్రమంగా పెంచాల్సింది, గౌరవ మర్యాదలు నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిది. ఎక్కువ తల్లిదే ఉంటుంది. తల్లి రోలే ఎక్కువుంటది. అందుకే సోదరీమణులారా, మనం మన బిడ్డేదో నమాజ్ చేసేస్తుంది, బురకేసుకుంటుంది అన్నట్టు కాదు. మీ నాన్నగారు పరువు పోయే పని చేయొద్దమ్మా. నీకు చెడు స్నేహితురాళ్ళు ఉంటే గనక వాళ్ళతో కట్ చేసుకో. చెడు స్నేహితురాళ్ళతో మాట్లాడొద్దు. వాళ్ళని దూరం పెట్టు. లవ్వు, తొక్క, తోటకూర అని చెప్పేసి అంటుంటారు. మీరు కాలేజీకెళ్ళేది చదువు కోసమమ్మా. చదువుకొని రండి. జాగ్రత్తగా ఉండండి. గౌరవ మర్యాదలు పోయే పనులు చేయకండి. చెప్పాలి మనం. అబ్బే! మా కూతురు అసలు తోపండి. అసలు మా కూతురు గురించి రవ్వంత కూడా మనసులో అలా రావడం కూడా పాపమేండి అన్నట్టుగా మనమే అనుకుంటే ఫిక్స్ అయిపోతే, ఇంక వాళ్ళకి మనం ఎక్కడ సంస్కరిస్తాం మనం? ఆళ్ళకెక్కడ మనం మంచి మాటలు చెప్తాం? ఎక్కడ ఆళ్ళని మనం మంచి మార్గంలో నడుపుతాం? అందుకోసమే సోదరీమణులారా, మనం మన బిడ్డలకి గౌరవ మర్యాదల కోసం చెప్పాలి వాళ్ళకి. అదే విధంగా మన బిడ్డల్ని కూడా మనం మనమంటే ఎవరైతే గౌరవ మర్యాదలు ఇస్తారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉండాలి. ఆ! మన పిల్లలు చూసి, అబ్బా! మా అమ్మంటే ఆళ్ళకి అంత గౌరవమా మా ఫ్యామిలీలో, మా అబ్బా అంటే అంత గౌరవమా మా ఫ్యామిలీలో అన్నట్టుగా వాళ్ళ మైండ్‌లో పడితే, వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అదే విధంగా సోదరీమణులారా, మనం మన బిడ్డల కోసం దుఆ చేయాలి. అల్లా నా బిడ్డల ద్వారా నా గౌరవం, మర్యాద భంగమయ్యే పనులు చేయకుండా రక్షించు. నన్ను కూడా రక్షించు, నా భార్యను కూడా రక్షించు, ముఖ్యంగా నా బిడ్డలను కూడా రక్షించు. ఈ దుఆ చేస్తూ ఉండాలి మనం. దుఆ చేయకపోతే ఏం లేదండి. ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు నాతో నేనెవరికీ చెప్పనన్న ఉద్దేశంతో కేవలం దుఆ చేయమని చెప్పి, నా దగ్గర చేతులు పట్టుకొని ఏడ్చినోళ్ళున్నారు.
ఎంతో కష్టపడి చదివించాను అఫ్రోజ్ భాయ్. ఒక్క మాటలో అలా పక్కన పడేసి వెళ్ళిపోయింది మా ఫ్యామిలీని అంతా అని చెప్పేసి ఏడ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పోనీ ఆళ్ళేమన్నా సుఖంగా ఉంటారా పెళ్లి చేసుకొని? సుఖం ఉండదు. మనశ్శాంతి ఉండదు అసల. ఎన్నాళ్ళు ఉంటదండి మోజు? కొత్తగా పెళ్ళైన కొత్తలో ఉంటది. ఒక 4, 5 నెలలు. మహా ఎక్కువైతే బీభత్సంగా అయితే ఒక సంవత్సరం ఉంటదేమో. తర్వాత మళ్ళీ మామూలే. తోపుడు బండే. కష్టాలే. ఇంటద్దె, కరెంట్ బిల్లు, స్కూల్ బిల్లు, పిల్లలు, మెయింటెనెన్స్‌లు మొత్తం వచ్చేత్తాయి మీదడిపోతాయి. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసం ఏంటంటే మన ఆడబిడ్డల బాధ్యత మన మీదుంది. మన పిల్లల మీద నిఘా పెట్టి ఉంచాలి. వీళ్ళెవరితో మాట్లాడుతున్నారు ఏంటి చూస్తూ ఉండాలి. ఆడపిల్లలు ఆడపిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. కానీ మంచోళ్ళతో చేయాలి. చెడు పనులు చేసేవాళ్ళతో కాదు. సోదరులారా, సోదరీమణులారా, అదేవిధంగా దువా కూడా చేయాలి. అదేవిధంగా అతి ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ధార్మిక సభలు పెడుతుండాలండి. ధార్మిక సభలు పెడుతుండాలి. ఇప్పుడు మనం వారంకి ఒకసారైనా జుమ్మా నమాజ్‌కెళ్ళి మన చెవిలో అల్లా యొక్క మాట పడుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాట పడుతుంది. ఈ ఆడవాళ్ళకి అసలు అల్లా మాటే పడట్లేదు. ప్రవక్త గారి యొక్క మాటే పడట్లేదండి. నెలలు నెలలు గడిచిపోతున్నాయి. నెలలు నెలలు గడిచిపోతున్నాయి. వాళ్ళ యొక్క చెవుల్లో అల్లా యొక్క మాట పడట్లేదు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట పడట్లేదు. అందుకోసమే సోదరీమణులారా, ఆడవాళ్ళ యొక్క ధార్మిక సభలు ఏర్పాటు చేయండి. నేను ప్రయత్నం చేస్తుంటాను. ఎక్కడికైతే ప్రసంగాలకు వెళ్తుంటానో అక్కడ ఆడవాళ్ళకి కూడా ఒక ఇస్తిమా పెట్టమని నేను అడుగుతూ ఉంటాను. హ్మ్. ఆడవాళ్ళకి ధార్మిక సభలు ఏర్పాటు చేస్తూ ఉండండి. కొద్దిమంది అంటూ ఉంటారు ఏమని చెప్పేసి, ఆడపిల్లలు పాడైపోయారండి. ఈళ్ళకి ఫోన్‌లు గట్టా ఇచ్చారు కదా! అని చెప్పేసి అంటుంటారు. ఫోన్‌లు ఇచ్చినంత మాత్రాన పాడైపోవాలని లేదండి. ఫోన్‌లు ఉండి కూడా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ! ఫోన్‌లు ఎందుకిత్తారు తల్లిదండ్రులు? నా బిడ్డ ఎక్కడున్నా సేఫ్‌గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా అవసరమైతే మాట్లాడాలి పేరెంట్స్ అని చెప్పేసి నమ్మకంతో ఇస్తారు. ఈళ్ళు ఎవరికి పడితే ఆళ్ళకి ఐడీలు ఇచ్చేసి, ఎవరితో పడితే వాళ్ళు చాటింగ్‌లు చేసేసి, ఎవరితో పడితే వాళ్ళతో మీటింగ్‌లు ఎట్టేస్తారని ఆ నమ్మకంతో ఇవ్వరు కదా తల్లిదండ్రులు. ఈ బాధ్యత ఎవరికుండాలి? నా తల్లిదండ్రులు నమ్మి నాకు ఫోన్ ఇచ్చారు కదా! నేను రక్షించుకోవాలని చెప్పి కూతురుకుండాలి. ఆ పిల్లకుండాలి. ఆ జ్ఞానం. సోదరులారా, సోదరీమణులారా, అందుకోసమే ఆడపిల్లల వల్ల తల్లిదండ్రుల యొక్క గౌరవం పోతుంది. అదేవిధంగా కొద్దిమంది మగపిల్లలు కూడా చాలా చండాలంగా తయారయ్యారు. ఆ! మగపిల్లలు మనోళ్ళేమి అందరూ అనట్లేదు. కొద్దిమంది అమాయకులేం గాదండి. మనం చెప్పాలి. పరాయి ఆడపిల్లని ఎలాగరా చెడుగా చూస్తావు నువ్వు? ఇస్లాం యొక్క ధర్మంలో పాపమది. అలా ఎలా చూస్తావది? తప్పు కదా! అని చెప్పి చెప్పాలా. అబ్బే! కొద్దిమంది అది తప్పని కూడా చెప్పట్లేదిది. సోదరులారా, సోదరీమణులారా, ఎంతోమంది ఆడపిల్లలు బయటికెళ్ళిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు తర్వాత ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, గోల పెడుతున్నారు. ఎందుకని? ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచి, పోషించి, చదివించి పెద్ద చేశాం. కనీసం కొంచెమైనా మా మీద రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోతున్నారు అఫ్రోజ్ అని చెప్పి బాధపడుతున్నారు. అందుకోసమే మసీద్ యొక్క కమిటీతో కూడా నేను వేడుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే ఏ ఊర్లో అయితే మసీదులున్నాయో మీ యొక్క బాధ్యత అక్కడ ఆడవాళ్ళకి ఇస్తిమాలు పెడుతూ ఉండండి. ధార్మిక సభలు పెడుతూ ఉండండి. మీకక్కడ తెలుగులో మాట్లాడేవాళ్ళని ఇన్వైట్ చేయండి, పిలవండి. వాళ్ళతో మాట్లాడించండి పరదా వేసి మధ్యలో. వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పించండి. ఒకవేళ మీ ఏరియా ఎవరు రావట్లేదా? నా వాట్సాప్ నంబర్ ఉంది. నా వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నాకు డేట్స్ ముందు ఏమైనా నేను పెట్టేసుకొనుంటే వేరే డేట్ ఏమైనా మార్చుకొనన్నా రావడానికి ప్రయత్నిస్తాను. ఏది ఏమైనప్పటికీ సోదరులారా, సోదరీమణులారా, ధార్మిక సభలు ఆడవాళ్ళకి కూడా పెడుతుండాలి. ఆడవాళ్ళ మీద ఎక్కువగా ఇప్పుడు కష్టపడాలి, మెహనత్ చేయాలి, కోషిష్ చేయాలి, ప్రయత్నించాలి. లేకపోతే చూస్తుండగానే మన ఆడబిడ్డలు ఇస్లాంకి విరుద్ధంగా, షరియత్‌కి విరుద్ధంగా బ్రతుకుతారు. తర్వాత ఎంత బాధపడినా లాభం ఉండదు. తర్వాత ఎంత ఏడ్చినా ఉపకారం ఉండదు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నానో, ఈ ఆడవాళ్ళ కోసం ఇంకా ఏం చేస్తే బావుంటుంది? నేను ఇంతవరకు నా యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, కళ్ళ ముందు చూస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను మీ ముందు పెట్టాను. ఇలా చేస్తే బావుంటది మనం. ఆడవాళ్ళకి ధార్మిక సభలు ఏర్పాటు చేయాలి. అలాగే తల్లిదండ్రులు బిడ్డలతో ఇలా మాట్లాడాలి గౌరవంకి సంబంధించి. అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని కాపాడాలని చెప్పి 3 విషయాలు నేను మాట్లాడాను. మీ ఆలోచనలో కూడా ఏమైనా ఆడవాళ్ళ గురించి ఇలా చేస్తే బావుంటది అఫ్రోజ్ భాయ్. ఇంకా ఈ రకంగా మనం ఆలోచిస్తే బావుంటదని చెప్పి మీరనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రాయండి. అలాగే ఈ విలువైనటువంటి
ఇన్ఫర్మేషన్ మీకు విలువైనది అనిపిస్తే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. జజాకుముల్లా ఖైరా. రమదాన్ యొక్క దువాల్లో నన్ను కూడా గుర్తుంచుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.